గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటిదాకా రేవంత్ గారు ఏమంటుంటారు, లేదా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటుంటారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయినాయి, అందుకని ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయట్లేదు, తద్వారా వాళ్ళ కుమ్మక్క రాజకీయం కనబడుతోంది. ఈవెన్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుమ్మక్క అయిపోయారు. వాళ్ళిద్దరు కుమ్మక్క అయి ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఇది వచ్చి ఉండేదా? వాళ్ళిద్దరు కలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళి కూర్చునేది, ఏ పాతికి దగ్గర ఆగుండేది. వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయడం వల్లనే అది లాభపడింది. కానీ అదొక డైలాగ్ మాట్లాడుతూ ఉంటారు, పబ్లిక్ మైండ్ సెట్ అట్లా డైవర్ట్ చేయాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది కళ్ళ ఎదురుగుండా ఎవడదావునాడు అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేస్తుంది బీజేపీ, బీఆర్ఎస్ పోటీలో లేదు, అదే కొమ్మక్క అంటున్నారు. అటు ఎంఐఎంనే వాళ్ళు వెంట పెట్టుకు తిరుగుతున్నారు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక క్లియర్ అయింది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ ఉపసంహరించుకున్నారు పోటీ నుంచి. బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతో నామినేషన్ ఉపసంహరణ జరిపోయింది. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఎంఐఎంకి 8 మంది సభ్యులు, కాంగ్రెస్కి 7 సభ్యులు. అసలు 0 ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఇప్పుడు 7 సభ్యులు అవుతారు స్టాండింగ్ కమిటీలో ఏకంగా. అదే సందర్భంలో ఎంఐఎం 8 మంది సభ్యులు అవుతారు. వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్క అయింది ఎవరితో? బీఆర్ఎస్తో. అక్కడ బీఆర్ఎస్ నెంబర్ 1 ఉంది, బీజేపీ నెంబర్ 2 ఉంది. వీళ్ళిద్దరూ కాకుండా నెంబర్ 3, నెంబర్ 4 ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు అధికారాన్ని చలాయిస్తున్నారు. అంటే ఎవరు కుమ్మక్క అయినట్టు? బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్క అయినట్టు కదా. విత్డ్రా చేసుకుంది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కదా.